కొండపిండి ఆకుని ఫ్రెష్గా ఉన్న తెచ్చుకొని ఇలా ఆకులన్నీ గిల్లేసి కడిగేసి పెట్టుకోవాలి. కొంచెం మెంతులు ఆయిల్లో వేసుకొని శనగపప్పు మినపప్పు 2 స్పూన్ చొప్పున వేసుకొని ఇలా 80% వేగిన తర్వాత ధనియాలు 1 స్పూన్ వేసి వేయించి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కొంచెం పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు ఈ 2 వేయించేసి అన్నీ సిమ్లో వేయించుకుని పక్కన పెట్టుకుని దానిలోనే కొంచెం ఆయిల్ వేసి కొండపిండి ఆకు 2 టమాటాలు ఉప్పు పసుపు ఇవన్నీ వేసి మూతపెట్టి మగ్గనివ్వండి. నానబెట్టుకున్న చింతపండు మీ రుచికి సరిపడా వేసేసుకొని దాంతోపాటు 2 కలిపేసేసి ఉడకనివ్వండి. ఉడికిపోయి దగ్గర పడుతున్న టైంలో కొంచెం కరివేపాకు కూడా వేసేసి తీసి పక్కన పెట్టుకోండి. ఈ చల్లారి పెట్టుకున్న ఈ పోపు అంతా వేసేసుకుని ఎండుమిరపకాయలు పచ్చి జీలకర్ర వేసేసి మిక్సీ చేసుకుని ఇప్పుడు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ ముద్ద అంతా వేసేసి ఆకు ముద్ద కూడా ఇలా మిక్సీ చేసుకుని కొంచెం ఉప్పు కావాలంటే కలుపుకొని ఈ పచ్చడి టేస్ట్ చూసిన తర్వాత కూడా ఇది ఏ పచ్చడో ఎవ్వరూ చెప్పలేరండి. అంత టేస్ట్ ఉంటుంది, అంత హెల్దీ కూడా ఇది.